Hi friends, welcome to UFJ channel. Friends, ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినా కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసిన వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా వీడియో చూడండి. అండ్ మనకి తక్కువ చిన్న ఏజ్ లోనే మనం ఆఫీసర్ లెవెల్లో జాబ్ గెటిన విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంటుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ ఇది మనకి ఏంటంటే డిగ్రీలో కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ లో కూడా ఆఫీసర్ లెవెల్లోకి వెళ్ళడానికి ఉంటుంది అన్నట్టు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో బెస్ట్ గా ఉంటుంది. ఇది మనకి ఫుల్ టైం సర్వీస్ అగ్నివీర్ లాగా అయితే కాదు. మీరు 4 years సర్వీస్ అనుకుంటారు. అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మీరు ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అయితే చెప్పండి. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ చాలా మంది కూడా ఒక చిన్న సజెషన్ అడుగుతున్నారు. మనము ఈ యొక్క డిఫెన్స్ రంగంలోకి వెళ్ళడానికి నేను ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలని 10th కంప్లీట్ అయిపోయిన వాళ్ళు అడుగుతున్నారు. మీరైతే ఇంటర్ ఎంపీసీ తీసుకోండి, అందులో ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. ఇది మీకు చాలా బెటర్ గా ఉంటది. చాలా మీకు ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఏ గవర్నమెంట్ జాబ్స్ సాధించడానికైనా కానీ ఈ మ్యాథ్స్ ఉంటే మీకైతే ఈజీగా ఎక్కువగా జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు అక్కడ క్రాక్ చేయడానికి కూడా మ్యాథమెటిక్స్ అనేది పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మ్యాథ్స్ అనేది ఉంటది కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది అవ్వదు అన్నట్టు. కష్టమైన ఇప్పటి నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి, తర్వాత మీరైతే ఫ్రీగా ఉంటది. సో లేడీకి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది కూడా మనకి UFJ యాప్ లో ఉండడం జరిగింది. యాప్ లో నుంచి మీరైతే క్లాసెస్ వినొచ్చు. ఎప్పుడు వీలుంటే అప్పుడు క్లాసెస్ తో పాటు మీకు చాప్టర్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్ కూడా PDF లలో ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. క్లాసెస్ మీరు ఇప్పటి నుంచి వింటేనే మీకైతే కాస్త నాలెడ్జ్ అయితే వస్తుంది. అది ఫ్యూచర్ లో మీరు ఎప్పుడు ఎగ్జామినేషన్ రాద్దాం అనుకున్నా కానీ మినిమం అయితే ఖచ్చితంగా అయితే వీటి గురించి అయితే మనకు సబ్జెక్ట్ పట్ల ఒక అవగాహన అయితే ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ 7674924416 నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ముందుగా ఫ్రెండ్స్, మీరు UFJUS.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు అయితే డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నట్టు. ప్రతి డీటెయిల్స్ కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే NDA సంబంధించినటువంటిది అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి మనకి ఇక్కడ అప్కమింగ్ జాబ్స్ సంబంధించిన దాంట్లోకి వస్తాం. ఇక్కడ UPSC NDA 2024 నోటిఫికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేశాక పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను. ఇలా చేశాక మనం NDA అనేది ఒక ఇయర్లో 2 times అయితే వస్తుంది. ఇందులో ఇది సెకండ్ టైం నోటిఫికేషన్ అన్నట్టు. అయితే అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి May 15th అయితే ఉండడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th June వరకు అయితే ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 1st September 2024లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం అన్నట్టు. ఆ తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి మనకేంటంటే ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఉంటాయి కాబట్టి ఇది మీరు ఒక్కసారి గమనించండి. ఏదైతే మనము ఆర్మీకి అప్లికేషన్ చేద్దామంటే ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3ంటికి చేయాలి అనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్ ఎంపీసీ అయితే ఖచ్చితంగా అయితే కావాలి. ఓకేనా. ఇది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం అన్నట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే పైకి స్క్రోల్ చేసినట్లయితే ఏజ్ లిమిట్ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏదైతే 2nd January 2005 నుండి 1st January 2008 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్ ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిలాక్సేషన్ ఏమీ కూడా ఉండదు. ఒకరోజు తక్కువైనా ఎక్కువైనా కానీ ఖచ్చితంగా ఎలిజిబుల్గా అయితే కాదు. ఓకేనా. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ OBC వాళ్ళకి 100 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి మనకి NDA వేకెన్సీ అనేది ఇంకా మనకి ఫర్దర్ గా ఫ్యూచర్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. అప్లికేషన్ ఫీజు అయిపోయిన తర్వాత ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత SSB ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. SSB ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంతకుముందుకు నేను ఒక వీడియో చేశాను. యూట్యూబ్లోకి వెళ్ళి SSB ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ తెలుగు అని కొట్టండి వస్తుంది. ఎగ్జామినేషన్ అని చెప్పాం. ఎగ్జామినేషన్ లో మనకి ఏమేమి ఉంటాయంటే ఓవరాల్ గా మనకి మెరిట్ రావడానికి టోటల్ మార్క్స్ వచ్చేసి 1800 అయితే ఉంటుంది. అందులో SSB ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 900 ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి 900 ఉంటుంది. 900లో మనకి మ్యాథమెటిక్స్ అనేది పేపర్ 1 గా అంటే పేపర్ కోడ్ 1 గా డిస్కస్ చేద్దాం. ఇది మార్నింగ్ సెషన్ లో ఎగ్జామ్ పెడతారు. ఇందులో మొత్తం వచ్చేసి 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. 120 questions ఉంటాయి. ఇది 300 మార్క్స్ ఉంటుంది. అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ లో పేపర్ 2 చూసుకుంటే 2.5 hours ఉంటుంది. 150 questions ఉంటాయి. 600 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. అదేవిధంగా మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ఈచ్ క్వశ్చన్ కనుక మనకి కరెక్ట్ అయిపోతే 2.5 మార్క్స్ ఇస్తారు. నెగిటివ్ వచ్చేసి 0.83 అన్నట్టు. జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1.33 నెగిటివ్ మార్కింగ్ అని గుర్తుపెట్టుకోండి.
ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీరు ఒకసారి అయితే గమనించండి, ఓకేనా. మినిమం మనకి 157 సెంటీమీటర్స్ అయితే 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఇది మీరు ఖచ్చితంగా గమనించాల్సింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లయింగ్ బ్రాంచ్ ఉంటుంది కదా, దీనికి వచ్చేసి 162.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఒక బ్రాంచ్ వైజ్ గా మనకి డివైడ్ అయితే చేశారు, ఓకే. అదొకసారి మీరు గమనించాలి. ఫిట్నెస్ వచ్చేసి మనకి 2.4 km అనేది మనకి 15 minutes లో రన్నింగ్ అయితే చేయాలి. తర్వాత స్కిప్పింగ్ ఉంటుంది, పుషప్స్ అయితే ఉంటాయి, మినిమం 20 తీయాలి, చిన్నప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది 8 అయితే తీయాల్సి ఉంటుంది, ఓకేనా. రాక్ క్లైంబింగ్ ఉంటుంది, 3 to 4 meters అయితే ఉంటుంది అన్నట్టు. తర్వాత మెడికల్ వచ్చేసి ఇయర్ వ్యాక్స్ కానీ ఫుల్ బాడీ చెకప్ అయితే చేయడం జరుగుతుంది అన్నట్టు వీళ్ళు, ఓకేనా. ఈ విధంగా మనం ఒకసారి అయితే గమనించవచ్చు. మనకి ఇది ఇంటర్మీడియట్ టు సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ వచ్చేసి May 15th స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోండి, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. పేరెంట్స్ మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి ఇటువంటి ఎగ్జామినేషన్స్ కి గనక మనం అటెంప్ట్ చేపిస్తుంటే మన ఫర్దర్ గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేవి సపరేట్ గా వచ్చే వాటిలలో ఈజీగా క్రాక్ అయితే చేయగలుగుతారు. లైక్ SSR నేవీలోనే, ఎయిర్ ఫోర్స్ లో వచ్చేసి గ్రూప్ X, గ్రూప్ I అనేది ఇవి ఈజీగా చేయగలుగుతారు. గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ఈ జనరల్ ఎబిలిటీ టెస్ట్, మ్యాథమెటిక్స్ అనేది కామన్ గా ఉంటుంది. కాబట్టి ఈ పని ఇది నేర్చుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఇది ఇంటర్మీడియట్ సిలబస్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఫర్దర్ గా చాలా యూజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదన్నట్టు మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా మీకు డౌట్స్ నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఫర్దర్ గా అన్ని డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా టెలిగ్రామ్, వీటన్నిటిలో కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.